టిప్పు రాజకీయ నిప్పును రగిలిస్తోంది. ఏపీలో టిప్పు సుల్తాన్ విగ్రహం రగిల్చిన వివాదం కార్చిచ్చులా రాజుకొని జిల్లాలకు పాకుతోంది. మొన్న ప్రొద్దుటూరులో తీవ్ర దుమారం రేపితే ఇప్పుడు అనంతపురంలో టిప్పు స్టాచ్యూ వార్ పొలిటికల్ అగ్గిని రాజేస్తోంది. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ అంటుంటే అడ్డుగుని తీరుతామని బీజేపీ తెగేసి చెప్తోంది. ఎవరికి వారే పంతానికి దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అనంతలో కనిపిస్తోంది. ఏపీలో టిప్పుపై మళ్లీ రచ్చ. అనంతపురంలో టిప్పు విగ్రహంపై రాజకీయ దుమారం. టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటున్న వైసీపీ నేతలు ఆ గొప్పతనాన్ని మీరు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసి ఒక మతపరంగానో కులపరంగానో ప్రాంతీయపరంగానో చీలిక తీసుకొచ్చి ఈ దేశంలో అరాచకం రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తే ఈ భారతదేశ ప్రజానికం సహించదు, మీకు తగిన బుద్ధి చెబుతుంది అని చెప్పి టిప్పు విగ్రహ స్థానంలో పటేల్ స్టాట్యూ ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ నేతలు అనంతపూర్లో టిప్పు సుల్తాన్ విగ్రహం అనేటువంటిది ఒక బూచి, ఒక డ్రామా. వాళ్ళకి అది పెట్టే ఉద్దేశం కూడా లేదు. అది పెట్టి ఇక్కడ సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చేస్తున్నటువంటి ఒక రాజకీయ దాడి. గతంలో ప్రొద్దుటూరులోనూ టిప్పు స్టాట్యూపై పొలిటికల్ వార్. టిప్పు నిప్పు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిప్పు స్టాట్యూ వార్ మరింత తీవ్రమవుతోంది. మొన్న కర్ణాటక ఎన్నికల సమయంలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై తీవ్ర దుమారం రేగింది. ఇప్పుడు ఏపీలోనూ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై వివాదం చెలరేగుతోంది. గతంలో ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహం ఏర్పాటు పొలిటికల్ మంటలు రేపితే ఇప్పుడు అనంతపురంలోనూ రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు రాజకీయ దుమారం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా కేంద్రం సప్తగిరి సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి. టిప్పు సుల్తాన్ ట్రస్ట్ దీన్ని నిర్మిస్తోంది. అయితే బీజేపీ అనుబంధ సంస్థలు ఈ భూమి పూజను తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించింది బీజేపీ. బీజేపీ సంఘాలు ఆరోపిస్తున్న విధంగా టిప్పు సుల్తాన్ చరిత్రహీనుడు కాదన్నారు అనంతపురం డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి. భారత రాజ్యాంగంలో ఝాన్సీ లక్ష్మీబాయి టిప్పు సుల్తాన్ ఫోటోలతో కూడిన చరిత్ర చూసి నేర్చుకోవాలన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా దాన్ని వాడుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు విజయభాస్కర్. మీరు మీ యొక్క పార్టీ అధికారంలోకి రావాలనో, మీ పార్టీ ప్రాపకాండ కోసమో, ప్రజల సున్నిత విషయాలను రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న మీ విధానాలు మానుకోండి అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ విగ్రహానికి సంబంధించి మొన్నటి రోజు కార్యక్రమం కొనసాగితే టిప్పు సుల్తాన్ను మీరు దేశద్రోహిగా మాట్లాడడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఇది విజయభాస్కర్ రెడ్డి లేకపోతే ఇంకొక పార్టీదో ముద్రించింది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కమిటీ రూపొందించి తయారు చేసిన రాజ్యాంగం ఇది. రాజ్యాంగంలో మీరు చూస్తున్నారు, ఒకవైపు ఝాన్సీ లక్ష్మీబాయి, మరోవైపు టిప్పు సుల్తాన్. అటు టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదంపై జిల్లా ఎస్పీని కలిశారు బీజేపీ నేతలు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని కోరారు నేతలు. టిప్పు సుల్తాన్ విగ్రహ స్థానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఏర్పాటు చేస్తామని, దమ్ముంటే వైసీపీ నేతలు ఆపాలని సవాల్ విసిరారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. అనంతపురం నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో కొంతమంది వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమి పూజ చేశారని మండిపడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి. టిప్పు సుల్తాను వర్సెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాదు, ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ విగ్రహం పెడుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో కొంతమందిని ప్రోత్సహించి అక్కడ ఆ రకమైనటువంటి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు. గతంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై పొలిటికల్ ఫైట్ కొనసాగింది. ప్రొద్దుటూరులోని జిన్నా రోడ్డు జంక్షన్ లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టిప్పు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు కాషాయ నేతలు. హిందువులను ఓచకోత కోసిన టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం ఏంటని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పెడితే కూల్చి తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
దేశద్రోహ విగ్రహాలు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. సోము వీర్రాజు కూడా అక్కడికి వెళ్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాచమల్లుకు మధ్య మాటల యుద్ధం హై వోల్టేజ్ లో నడిచింది. రాజీనామా సవాళ్లు ప్రమాణాల వరకు వెళ్లింది. విష్ణువర్ధన్ రెడ్డికి, శివప్రసాద్ రెడ్డికి ఈ సవాళ్లు జరిగాయి. చివరకు ప్రొద్దుటూరులో పొలిటికల్ మంటలు రేపిన టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ విజయరామరాజు ఫుల్ స్టాప్ పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని తేల్చి చెప్పడంతో టిప్పు విగ్రహ వివాదానికి బ్రేక్ పడింది. అలానే కర్ణాటక ఎన్నికల్లోనూ టిప్పు వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేసింది. ఎన్నికల సమయంలో టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహణపై కూడా రాజకీయ రగడ కొనసాగింది. కర్ణాటక హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించేందుకు ఎంఐఎం పార్టీ దరఖాస్తు చేసింది. టిప్పు జయంతిని జరుపుకునేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఆశ్రయించారు శ్రీరామసేన. ఎంఐఎం శ్రీరామసేన మధ్య టిప్పు వివాదం కొనసాగింది. మొత్తానికి కర్ణాటక ఎన్నికల సమయంలో టిప్పు సుల్తాన్ వివాదం రాజకీయంగా తీవ్ర రచ్చన రేపితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పొలిటికల్ వార్కు తెరలేపుతోందో చూడాలి.